ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి. నేను మీ పక్షాన ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనము. ఆయన వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగగునని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాము గారు బాధపడుతూ ఉన్నారు. ఏంటంటే ఆయనకు అన్నీ ఉంది కానీ సంతానం లేదట. సంతానం విషయంలో మాట్లాడుతూ ఆయన బాధపడుతూ ఉన్నప్పుడు దేవునితో మాట్లాడే సందర్భం వచ్చింది. అప్పుడు అబ్రహాం అన్నాడు, ప్రభువా నువ్వు ఎన్నిస్తే ఏముంది, సంతానం లేకుండా పోతున్నాను కదా, ఈ పనివారే నా వారసులు అవుతారేమో అంటే దేవుడు అంటున్నాడు, ఆయన బయటికి తీసుకొచ్చాట, ఆకాశాన్ని చూడు, నక్షత్రాన్ని లెక్కపెట్టడం నీకు వీలైతే లెక్కపెట్టు అబ్రహాం, నీ సంతానం అలా అవుతుందని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. దేవుడు ఎంత ఉన్నతమైన ప్రణాళిక అబ్రహాం పట్ల కలిగి ఉన్నాడంటే మీరు చూస్తే అసలు లెక్కకు అసలు ఎవరు లెక్క పెట్టలేనంత సంతానాన్ని దేవుడు ఇచ్చేశాడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఒక ఉద్యోగం లేక, లేక నాకు ఒక వ్యాపారం సరిగ్గా లేక, నాకు ధనం లేక, నాకు అది లేక ఇది లేకని అబ్రహాము గారు వంటి పరిస్థితుల్లో ఉండి ఏది లేదని నువ్వు బాధపడుతూ ఆలోచన చేస్తూ ఉన్నావో, ఈరోజు నీ తండ్రి సర్వశక్తి గల దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే దేవుడు అధికముగా నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. అయితే ఒక మాట చెప్తాను ప్రియులారా, అబ్రహాము గారంట తన జీవితాన్ని మనం చదివినప్పుడు ఎక్కడా కూడా అతడు పాపము చేసి దేవుడికి దూరం అయ్యాడు అనే సందర్భం లేదండి. ఆయన విశ్వసించడానికి అసలు సారమ్మను చూసి కానీ, అతనిని బట్టి అతను చూసుకున్నప్పుడు కానీ దేవుడు చేసిన వాగ్దానం మా పట్ల ఎలా నెరవేరుతుందన్న అనుమానం కూడా అతనిలో రానివ్వకుండా దేవుణ్ణి నమ్మి ముందుకు కొనసాగాడట. ఈరోజు దేవుణ్ణి నమ్ముకోవడం అంటే అపనమ్మిక కాదు, విశ్వాసం ఉండాలి. నీ పరిస్థితులను చూసుకుని ఇది ఎలా జరుగుద్ది కాదు, నా దేవుడు చెప్పాడు ఇది జరుగుద్ది, నా దేవుణ్ణి నమ్ముతున్నాను కాబట్టి నేను పొందుకుంటాను అనే విశ్వాసము నీలో ఉండాలి. అందుకనే ప్రభు అంటాడు కదా, నమ్ముట నీ వలనైతే, ఎందుకంటే ఆయన నమ్ముతున్నాడు, ఆయన చేయగలడు, ఆయన ఇవ్వగలడు. అందుకనే దేవుడు మనల్ని ఉద్దేశించి అంటున్నాడు, నిన్ను ఉద్దేశించి అంటున్నాడు ఈరోజు, నమ్ముట నీ వలనైతే గనక సమస్తము, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు ఏ విషయంలో నేను ఇంకా వెనకబడిపోయాను, ఏ విషయంలో నా బిడ్డల్లా అయిపోయారు, ఏ విషయంలో నేను ఇంకా ఇలా ఉన్నాను అనుకుంటున్నావో మేలుగా ఆలోచించి ఈ రోజు నుంచి. అబ్రహాముకు దేవుడు ప్రామిస్ చేశాడు, నెరవేర్చాడు దేవుడు. ఈరోజు ఈ వాగ్దానం విన్న నాతో దేవుడు ప్రామిస్ చేశాడు, ఆయన నెరవేరుస్తాడని. దేవుని కొరకు దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా ఉంటే, అబ్రహాము వలె నీతిగా, యథార్థంగా, విశ్వాసంలో బలంగా ఉంటే గనక, సేవకునిగా చెప్తున్నాను, నీ నమ్మిక చొప్పున, నీ విశ్వాసమును బట్టి దేవుడు ఘనమైన గొప్ప కార్యములు ఆయన నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.